దొడ్ల కుటుంబీకుల సేవలు ప్రశంసనీయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ₹1,00,000 చెక్కు వితరణ. సమాజ సేవలో దొడ్లవారి కుటుంబం ఎన్నలేని సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే వారి కుటుంబీకులు చెన్నైలో దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ ట్రస్ట్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి దొడ్ల కోదండరామిరెడ్డి చేతుల మీదుగా వైద్యశాల సూపరింటెండెంట్ పద్మజకు ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా అవసరాల నిమిత్తం దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 చెక్కును సూపరింటెండెంట్ కు అందజేయడం జరిగిందని అన్నారు. తన అన్నగారైన వరదారెడ్డి రుక్మిణమ్మల ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారు వారి కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని తెలిపారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్ పద్మజ మాట్లాడుతూ, దొడ్ల కోదండరామిరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారని అన్నారు. ఈ సంవత్సరం కూడా వైద్యశాలకు ఇన్వర్టర్ తీసివ్వమని అడగ్గా ₹1,00,000 చెక్కును అందించారని హర్షం వ్యక్తపరిచారు. గతంలో కూడా వైద్యశాలకు కావాల్సిన ఈసీజీ మిషన్, వాటర్ ప్లాంట్, ఫ్యాన్లు వంటి పరికరాలకు సహాయం అందజేశారని కొనియాడారు. వైద్యశాలలో గతంలో కంటే ఇప్పుడు ఓపీ ఎక్కువగా పెరిగిందని తెలియజేశారు. దొడ్ల రుక్మిణమ్మ వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ పద్మజ గారికి చెక్ అందించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మా అన్నవారు చారిటబుల్ ట్రస్ట్ వారు ఏదో ఒకటి అడిగిన వెంటనే మన అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు సల్లంగా ఉండాలని, మాకు ఇంకా పెద్ద డొనేట్ చేయాలని ఈ పత్రికా ముఖ్యంగా అందరికీ ఆయనకి జి గోపాల్ రెడ్డి గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, మన కోదండరామిరెడ్డి గారు హెచ్డిఎస్ మెంబరు ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈసారి మాకు కొత్త బిల్డింగ్కి ఇన్వర్టర్ లేదు, దాన్ని డొనేట్ చేయమని అడిగాము. ₹1,00,000 పెట్టి ఇన్వర్టర్ డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రీవియస్గా కూడా ఆయన చాలా సిటీజీ మిషన్ అయితే ఏమి, వాటర్ ప్లాంట్ అయితే ఏమి, ఇంకా బాత్రూమ్స్ అయితే ఏమి, ఫ్యాన్స్ అయితే ఏమి, ఈ ఈసీజీ మిషను, ఇంకా వీల్ చైరు, ఇంకా ఫిజియోథెరపీలు, సైకిలు, చెప్పుకుంటూ పోతే చాలా ఇస్తూ ఉన్నారు. ఇంకా వేరే దాతలు ఎవరైనా కూడా ఇట్లా హాస్పిటల్కి డొనేట్ చేస్తే మేము ఇంకా మెరుగైన సేవలు బుచ్చి ప్రజలకు అందించగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డొనేషను దొడ్ల వరదారెడ్డి గారు రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు డొనేట్ చేశారు. అలా పెరిగింది. 200 నుంచి దాదాపు 250 నుంచి 300 వరకు ఓపీ ఉంటుంది. అడ్మిషన్స్ 10 నుంచి 15 వరకు ఉంటాయి. అదేవిధంగా డెలివరీలు 25 నుంచి 30 వరకు జరుగుతున్నాయి. ల్యాబ్ టెస్ట్లు అయితే అసలు మోర్ దాన్ 150 to 100 వరకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఓపీ రాస్తున్నాము. ఇంకా డయాబెటిక్ మెడిసిన్స్ అవి ఇంతకుముందు ట్యాబ్లెట్సే ఉన్నాయి, ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ బాగా. హార్ట్కి సంబంధించిన అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా హైపర్ టెన్షన్కి సంబంధించిన కూడా ఒకే రకం కాకుండా ఇప్పుడు ఎక్కువ దాదాపు 90% డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ డ్రగ్స్ అవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు అవి తగ్గేదానికి కూడా ట్యాబ్లెట్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంత ఒకటి ఏంటంటే, రీసెంట్గా చెస్ట్ పెయిన్ వచ్చిన వితిన్ 2 అవర్స్లో మనం పేషెంట్గా తీసుకొస్తే ఈసీజీ తీసి అది కార్డియాక్ పెయినా నాన్ కార్డియాక్ పెయినా అని డయాగ్నోస్ చేసి మనం ఇంజెక్షన్ ఒకటి టెనిక్టిప్లేస్, ఆ ఇంజెక్షన్ పేరు దాదాపు 50,000 కాస్ట్ అవుతుంది. ఆ ఇంజెక్షన్ మనం ఇస్తే వాళ్ళు అంటే మనం రెఫరల్ పెట్టే లోపల లైఫ్ని సేవ్ చేయొచ్చు అనమాట. అటువంటి ఇంజెక్షన్ మన హాస్పిటల్ అవైలబిలిటీలో ఉంది. ప్రీవియస్గా ఒక ఎస్టీ పేషెంట్ బయట హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు అంటే గ్యాస్ ట్రబుల్ అని ట్రీట్మెంట్ ఇచ్చారంట. నైటు తెల్లవారు ఇక్కడికి వచ్చారు. మేము ఈసీజీ తీసి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చాము. ఆయన రివైవ్ అయ్యారు. నెల్లూరుకి రెఫరల్ పెడితే ట్రీట్మెంట్ అక్కడే ఇచ్చారు. ఇక్కడ ఏం అవసరం లేదని పంపించారు. ఆయన సేఫ్గా కూడా ఉన్నారు. అంత బాగా ఉపయోగపడుతున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎంవి శేష, బుచ్చిరెడ్డిపాలెం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని. ఈ కమిటీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా 2015 నుంచి 19 దాకా ఉన్నాను. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్ తక్కువగా ఉన్నది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా అభివృద్ధి చెందింది. స్టాఫ్ పెరిగారు, వసతులు పెరిగాయి, బెడ్స్ పెరిగాయి, అనేక సౌకర్యాలు కూడా ఏర్పడ్డాయి. మరి దానికి తోడు కూడా మా నాయకులు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్తా ఉంటారు.
ప్రజల భాగ్యంతో కూడా ప్రజల భాగస్వామ్యంతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించుకోవాలి. ఎవరైతే దాతలు ఉన్నారో దాతలను కూడా మీరందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే కోరిక మేరకు మా బుచ్చెట్టిపాళెంలో దొడ్లవారి కుటుంబం చాలా 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 ఈరోజు కోట్ల రూపాయల యొక్క దాన ధర్మాలు ఉన్నాయి, కట్టుబడులు ఉన్నాయి. ఈ దొడ్లలో డిఎల్ఎన్ఆర్ స్కూల్ కానివ్వండి, దొడ్ల కోచల్ ఎంఎస్ స్కూల్ కానివ్వండి, పాల్ డైరీ కానివ్వండి, మొబైల్ బ్యాంక్ అని ఇవన్నీ అసెట్స్. అలాగే ఈ హాస్పిటల్కి మా దొడ్ల కోదండరామరెడ్డి గారు అనేక దఫాలు కూడా వాళ్ళ కుటుంబం ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ కూడా చాలా సహాయం చేశారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి కూడా కోదండరామరెడ్డి లాంటి సహాయం చేస్తున్నందువల్లే అభివృద్ధి చేస్తుంది. ప్రజా సంక్షేమం కావాలి. మా నాయకులు చెప్పిన ప్రకారం కూడా ఎవరైతే దాతలు ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. మేడం గారు ఇప్పుడే చెప్పారు. వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. దొడ్ల చారిటబుల్ ట్రస్ట్ రుక్మిణమ్మ గారు అంటే మా గ్రామంలో అనాదిగా చాలా గొప్ప మంచి పేరు ఉన్నది. ఆమె ఒక పెద్ద దాత. ఇటువంటి ఎవరు పేదవాళ్ళు పోయినా కానీ ఆ రోజు దొడ్లవారి కుటుంబంలో అనేక రకాల సహాయాలు ఉంది. ఈరోజు మేడం గారు అడిగారు, అయ్యా ఇక్కడ ఇన్వర్టర్ లేదు, ప్రాబ్లం ఉంది. అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికంటే కూడా ఒక దాత ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అలాగే కోదండరామరెడ్డి గారు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో చేశారు. నా పీరియడ్లో కూడా నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా కూడా కోదండరామరెడ్డి చాలా సపోర్ట్గా ఉండేది. స్పోర్టివ్గా తీసుకునేప్పుడు ఏది అడిగినా కానీ అట్లాగైనా మనం ప్రయత్నం చేద్దాం అనేది. అది ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ వాళ్ళు తీసుకునేది. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఫారెన్లో ఉన్నా, ఎక్కడ చెన్నైలో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరితో సహాయ సహకారాలు తీసుకుని దీన్ని చాలా వరకు డెవలప్ చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కూడా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలియజేశారు.